ఏ ప్రాణికి మార్చురూమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఒక మనిషికి తప్ప. అలా వెళ్ళిన మనిషికి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో మనోనేత్రం ఓపెన్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు తెలుసుకుంటారు తన శ్రేయస్సు కోరేవారెవరు, తన వారే ఎవరు, తన జీవిత సత్యమేమిటి. ఉపయోగం ఏమిటి అనుకుంటారా? తప్పక ఉంటుంది. వారే తమ శ్రేయస్సు కోరిన వారికి రక్షగా నిలబడతారు. తమ జన్మను సార్థకత చేసుకుంటారు. బాబా తిన్నమ్మా, బ్రెడ్ పెట్టాను, తిను బాబు, తిను. వర్షం వస్తే మళ్ళీ రాలేరు, తిను, తినండి. తినండి. అక్కడ కుయ్యలు అడగరా, నాకు కనిపించట్లేదు, వచ్చి తినండి. మిమ్మల్ని కూడా పలకరిస్తున్నాను, కాకమ్మని పలకరిస్తున్నాను. వినపడుతుందమ్మా. వర్షం రాకముందే తినండి, పెరిగితే రాలేరు. అందరికీ చెప్పమని. అదిగో వెళ్తున్నాయి కొంగలు వెళ్తున్నాయి, ఇంకా వెళ్తున్నాయి. అందరికీ తెలియచేయాలంట. అదో ఓంకారం కనిపిస్తుంది.